హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ జిప్పు వీడియో చూసారా? ఫుల్ వీడియో, జిప్పు వీడియో మొత్తం చాలా కష్టపడి తీసి పెట్టాను. ఎలా ఉంది? అది పరిస్థితి. ఈరోజు ఏం లేదండి, ఫుడ్ తినడానికి ఏం లేదు, అందుకని కోక్ తెచ్చుకున్నాను. సాస్ కూడా అయిపోయింది, కొంచెమే ఉంది. ఇది సాస్ లేకపోతే తినలేం, అంత టేస్ట్ అనిపించదు. క్రీమ్ సూపర్ ఉంటుంది.
ఇది ఓవెన్లో పెట్టారు ఇప్పుడే, లైట్గా ఉంది వేడి. హాఫ్ వస్తుంది ఎగ్, హాఫ్ ఎగ్ హాఫ్. गोटे भाई डाला होगा रोगी दिन है टिका को जाए इधर से। కేకుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మధ్యలో ఉండే కేక్ మధ్యలో ఉన్నది దిల్ కుష్లో ఉంటుంది. దిల్ కుష్లో కూడా ఇదే ఉండేది. దిల్ పసందులో సేమియా, ఇలైచి, పంచదార, చెర్రీస్, కిస్మిస్ దిల్ పసందులో. దిల్ కుష్లో ఈ క్రీమ్, మరి ఇది ఏంటో మరి బన్నే, ఇది కూడా బన్నే, కొంచెం క్రీము బ్రౌన్ కలర్ క్రీమ్ యాడ్ చేశారు అంతే. మూడు కేకులు 4 కేకులు తింటే చాలు, ఇంక అన్నం తినలేదు. ఇది మామూలు పప్పు, పాలకూర పప్పు, దొండకాయ రైస్. మ్యాటర్ ఏంటంటే మధ్యాహ్నం ఆ బ్యాగ్ రిపేర్ చేస్తా లేట్ అయిపోయింది అన్నం తినేటప్పటికి. ఇంకా తినబుద్ధి కాదా. ఇప్పుడు పిల్లల్ని ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి వస్తా కేకులను తిందామని అని 2 కేకులను ఎగ్ పఫ్లు తెచ్చుకున్నా. అది మ్యాటర్. పప్పు ఇది మెటీరియల్ మన లాభపేట
సెంటర్లో దొరుకుతుంది, కావాలంటే ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. పెద్ద మంచి మంచి బ్యాగులు 3000 లేనిది స్టార్టింగ్ ఫైబర్ బ్యాగ్ లేదు, 24 సైజు. ఇంకా 22 మీరు నార్మల్ది కంపెనీ కాకుండా నార్మల్ది తీసుకున్నా కూడా 1800 స్టార్టింగ్ ఉంది నార్మల్ది. 20 సైజు 18 కూడా 1800 ఉంది. ఇంకా 20, 18, 20, 22, 24 ఇంకా 28 వస్తుంది ఫైబర్లో. ఏ క్లాత్లో అయితే 26 కూడా ఉంది కంపెనీని బట్టి. అరిస్టార్ కార్డు, స్కై బ్యాగు, దీని పేరు అరిస్టార్ కార్డు, స్కై బ్యాగు, విఐపి. ఈ మూడిట్లో సఫారీ ఒకటి, విఐపి బ్యాగ్ ఒకటి, విఐపి ఫైబరు, సఫారీ ఫైబరు చాలా గట్టిగా ఉంటాయి. ఆ మధ్యలో ఉన్నది బాగా హెవీగా ఉంటుంది. ఇది ఫుల్ హెవీగా వస్తుంది. ఇది మామూలుగా కూడా ఫైబర్ బ్యాగులు హెవీగానే ఉంటాయి. ఇవి బాగా హెవీగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, ఎందుకంటే 3000 పెట్టి తీసుకుంటారు కదా, అది కొంచెం కట్ అయిపోతే బ్యాగ్ ఇంకా యూజ్ చేయడానికి పనికిరాదు. ఇంట్లో పెట్టి సామాన్లు బట్టలు పెట్టేసి ఇంట్లో పెట్టుకోవడమే. బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది చూడండి. ఇంకా ఫోన్ చేయాలి కస్టమర్, ఆయన నంద్యాల నుంచి వచ్చారు అది రిపేర్కి ఇవ్వడానికి. ఇది బార్డర్ మనం చేంజ్ చేసింది ఇది, ఈ బ్లాక్ కలర్ మధ్యలోది. ఈ మధ్యలో వరకు మనం చేంజ్ చేసింది. ఇంకా ఈ చూడండి ఎంత హార్డ్ ఉందో. మళ్ళీ దీని లోపల ఈ ఫైబర్ పైన ఉన్న కోటింగ్ కాకుండా దీని లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. అట్లాంటివి మొత్తం 3 ఉంటాయి ఇక్కడ, అందుకని ఫుల్ హార్డ్. ఈ లాక్ సెట్ కూడా సామాన్యంగా పాడవదు. ఒకవేళ పాడైపోతే ఇంకా రిపేర్ చేయించడం అనవసరం. మీరు 200, 300 ఇచ్చి ఇది రిపేర్ చేయించినా కూడా ఒక నెల రోజులు, 2 నెలలు, ఒక 20-30 సార్లు వేసి తీసేస్తే చాలు, ఇది మొత్తం పోయింది. దీని లోపల ఏం లేదు. ఈ నెంబర్స్ బ్యాక్ సైడ్ మన కరెంటు వైర్లు లోపల రాగి తీగలు ఎట్లా ఉంటాయో అలా ఉంటాయి దీని లోపల. అది ఒక్కసారి కట్ అయిపోతే జాయింట్ అవ్వదు. మీరు రిపేర్కి ఇస్తే వాడు ఏం చేస్తానంటే, ఎవరైనా సరే రిపేర్ చేసే క్యాండిడేట్ ఆ 2 జాయింట్ చేసేసి దీన్ని ఫోల్డ్ చేస్తాడు. అప్పుడు కొన్నాళ్ళు పని చేసింది, మళ్ళీ తర్వాత మామూలు అది ఇరిగిపోద్ది. ఈ చిన్న బ్యాగులకే 100 రూపాయలు తీసుకుంటున్నారు లాక్ సెట్ ఓపెన్ చేసినందుకు. మీరు యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేయండి, హౌ టు రిపేర్ ఫైబర్ బ్యాగ్ జిప్ అని. ఒక్క వీడియో కూడా లేదు.
అందుకే అంత లేట్ అయినా కూడా పెట్టింది. అక్కడ పొద్దున 11-11:30కి స్టార్ట్ చేస్తే 2 సార్లు 3 సార్లు సన్నవి దొరికినాయి. షాప్ దగ్గర అయితే పెద్ద సూదులు ఉంటాయి నా దగ్గర. మీకు వీడియోలో చూపించిన సూదులు మళ్ళీ మామూలు సూది విరిగిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని మొత్తం అదంతా సెట్ చేసుకొని జిప్పు కట్ చేసుకొని మొత్తం మొదలు పెట్టుకొని ఇక ఒక చేత్తో పట్టుకోవటం, ఒక చేత్తో కుట్టుకుంటూ రావటం చాలా టైం పట్టింది. షాప్ దగ్గర వీడియో తీయటం కుదరట్లేదు. లేకపోతే ఎన్ని బ్యాగులు సేమ్ ఇదే సైజు క్లాత్ బ్యాగ్ అయితే బ్యాక్ సైడ్ స్టాండ్ వస్తుంది. ఈ స్టాండ్ తీసేసి కింద వీల్స్ తీసేసి కింద ట్రే ఉంటుంది పట్టుకునేది, మొత్తం ఓపెన్ చేసేస్తే లోపల గుండ్రంగా బ్లాక్ కలర్ షీట్ ఒకటి వస్తుంది. అది కూడా తీసేసి పాత జిప్ మొత్తం కట్ చేసి వారేసేసి మొత్తం మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేసి మళ్ళీ బిగించుకోవచ్చు. ఫైబర్ కాకుండా క్లాత్ అయితే అది కూడా 2-3 గంటలు పట్టింది. అది కూడా అంత ఈజీగా ఏమవుతుంది. లోపల స్టాండ్ రిపేర్ వస్తుంది. ఆ స్టాండ్ రిపేర్ వచ్చినా చేస్తా, వీల్స్ రిపేర్ వచ్చినా చేస్తా. ఇది పగిలిపోయింది అనుకోండి ఈ ఫైబర్ ఇక్కడ ఒక క్రాక్, అట్లా ఒక క్రాక్, పైనుంచి కింద పడ్డప్పుడు క్రాకులు వస్తాయి. సపోజ్ ఇట్లా ఉంది, ఈ జోన్ నుంచి మధ్యలో క్రాక్ వస్తుంది, ఇట్లా క్రాక్ వస్తుంది మధ్యలో, ఇది మొత్తం బాగుంటుంది. అది కూడా చేస్తా. జిప్పు సెట్ చేస్తా. దీనిపైన కవర్ ఉంటుంది, మొత్తం బ్యాగ్ మొత్తం ఇట్లా యూజ్ చేస్తే మొత్తం గీతలు పడుతుంది అక్కడ ఇక్కడ. ఇట్లా పైన ఇదిగోండి కవర్ ఉంది కదా, కవర్, అలాగే దానిపైన కవర్ కావాలన్నా కూడా స్టిచ్చింగ్ చేస్తాం మనం. ఈ సైజు కవరు షాపుల్లో అమ్మేది చాలా పలసగా ఉంటాయి. 450-500 తీసుకుంటారు. అదే మనం క్లాత్ తీసుకొని వచ్చి కుడితే బ్యాగ్ ఎంతకాలం ఉంటుందో దానికంటే ఎక్కువ రోజులే వస్తుంది. దానికంటే ఎక్కువ రోజులే కవర్ వస్తుంది. అంత స్ట్రాంగ్ ఉంటుంది క్లాత్. మంచి హెవీ క్లాత్ వేస్తాం మనం. హ్యాండ్ బ్యాగ్స్ వస్తాయి, చైనా జిప్ అంటారు. మన స్వెటర్ జిప్ కంటే కూడా లావుగా ఉంటుంది అది. అవి కూడా చేస్తాం. ఇక్కడ ఏంటంటే పక్కన మొత్తం అడ్డైపోయింది, మనకి మిషన్ పట్టే ప్లేస్ కంటే ఇంకా ఎక్కువ లేదు. అది స్టాండ్ ఇట్లాగా స్టాండ్ పెట్టాలన్నా కూడా అక్కడ ప్లేస్ లేదు. మెయిన్ అది నా ప్రాబ్లం. లేకపోతే ఎన్ని రకాల బ్యాగులు మనం చేసేది. ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఇట్లాంటి బ్యాగులు వెయిట్ ఎక్కువ ఉంటాయని చెప్పి లగేజ్ ఫుల్గా ఉన్నప్పుడు క్యాన్వాస్ క్లాత్ అని ఉంటుంది, తార్పాల్ క్లాత్లో కూడా కుడతా బ్యాగులు. వెయిట్ తక్కువ వస్తుంది, లగేజ్ ఎక్కువ పడుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అది మ్యాటర్. 8:30 అవుతుంది, 7:30.
పప్పు చెయ్యి మొత్తం కలుపుకొని తినకపోతే సాటిస్ఫాక్షన్ ఉన్నది. అన్నం అయిపోయిన తర్వాత వచ్చింది కొట్టాలి. అంతే మాది మొత్తం వెరైటీ. ఈ పప్పు ఏమో భార్య చేసిన పప్పు, ఇదేమో అమ్మ చేసిన పప్పు. అది పప్పులను కేకు తిందాంలే, మధ్యాహ్నం అన్నం తినలేదుగా, ఈ టైంలో ఏం తింటాం అనుకున్నాం. సరే అది అయ్యి తింటుంటే నా వరకు మధ్యాహ్నం తినలేదుగా, ఆ రైస్ మిగిలిపోయింది. ఇంక మళ్ళీ అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఆ రైస్ కూడా కానిచ్చేస్తాను. అదిరిపోయింది కాంబినేషన్, అనుకోకుండా వచ్చింది కాంబినేషన్. చిన్నప్పుడు ఇట్లా తినేవాళ్ళం. సాయంత్రం 7:30, 8 లోపు తినేసేయండి అన్నం. అసలు 5ంటికే తినేయమంటున్నారు. ఓకేనండి, మరి ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి మంచి బ్యాగు, షార్ట్కట్లో ఎమర్జెన్సీ టైంలో మీరు షాపుకు వెళ్ళి రిపేరు చేయించుకోవడానికి టైం ఉండదు. స్కూల్కి వెళ్తా ఉంటారు, జిప్పులు ఫెయిల్ అయిపోతాయి.
అట్లాగే బెల్ట్ కింద బెల్ట్ ఊడిపోద్ది. స్పాట్లో దాన్ని టెంపరవరీగా ఎలా రిపేర్ చేయాలన్నది నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ తీసుకొని వచ్చి ఆ వీడియో చూపిస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, టేక్ కేర్. खा डाले जी हाँ